హాయ్ గైస్, మై నేమ్ ఇస్ రవి ఇర్లపల్లి. సో లాస్ట్ వీడియోలో మనం సైబర్ స్కామ్ గురించి చదువుకున్నాం. దాంతోపాటు ఎవరు చేశారు, ఎలా చేశారు, సో ఇలాంటి యాక్టివిటీ చేసే మన అమౌంట్ తీసుకోపోవడం జరుగుతుంది. సో ఒక 13 స్లైడ్స్లో అంటే 13 స్టేజెస్ వే ఆఫ్ క్రైమ్ జరగడం జరుగుతుంది. సో బిఫోర్ దట్ ఏంటంటే ఒకసారి ఎవరైనా వీడియో చూడకపోతే ఆ వీడియో నేను చూడండి. సో చూసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏంటంటే మేజర్లీ ఇప్పుడు మనం హౌ టు రికవర్ మనీ ఆఫ్టర్ సైబర్ స్కామ్. సో దీన్ని ఎలా రికవర్ చేసుకోవాలనే తగిన జాగ్రత్తలు ఏంటని తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏదైనా కాల్ వచ్చినా, ఏదైనా మెయిల్ వచ్చినా, సస్పిషియస్గా ఏదనిపించినా, సో ఇమీడియట్లీ వీ నీడ్ టు కాల్ 1930. సో ఈ నెంబర్కి అనేది కాల్ చేయాలి. సో కాల్ చేసి అసలు మీకు జరిగిన స్కామ్ ఏంటో, సో అసలు ఏంది, బ్యాంక్లో అమౌంట్ పోయిందా, ఇలాంటి ఫేక్ మెసేజ్ వచ్చా, సో వీ నీడ్ టు కాల్ అండ్ డయల్ కంప్లీట్ చేయడం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో కంప్లీట్ చేసిన తర్వాత ఏంటంటే మనం ఉన్న ట్రాన్స్ఫర్ మనీ ఏమైతే అయిందో అకౌంట్ హోల్డ్ అయిపోతుంది. సో ఖచ్చితంగా కంప్లీట్ అనేది మన అకౌంట్స్ అని ఫీజ్ అవ్వడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే నియర్ బై పోలీస్ స్టేషన్ ఎక్కడ ఉన్నా, సో మన నియర్ బై పోలీస్ స్టేషన్లో ఉంటే ఎఫ్ఐఆర్ నమోదు చేసి, సో ఎఫ్ఐఆర్ అనేది మనం నమోదు చేసుకొని ఆ క్రైమ్ గురించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం నెక్స్ట్ స్టేజ్. దాని తర్వాత ఏంటంటే కోర్టులోకి వెళ్ళి పిటిషన్ చేయడం. సో అక్కడ ఏంటంటే బిఎన్ఎస్ సెక్షన్ 503 కింద సో కేసుపై వాస్తవాల నివేదిక ఇవ్వడం, సమర్పించి పోలీసులకు ఆదేశాలు ఇచ్చడం. సో ఒక కేసు అనేది చేయాలి. తర్వాత నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే మనకు పోలీస్ అకౌంట్ అంటే లైక్ ఏంటంటే బ్యాంక్ అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో ద పోలీస్ పర్సన్ వాళ్ళు ఏదైతే ఎంక్వైరీ చేస్తారో వాళ్ళకు పూర్తిగా సమాచారం ఇవ్వాలి. ఎలా జరిగింది, సో ఎలాంటి ఇన్ఫర్మేషన్ షేర్ చేశారనేది వాళ్ళకు పూర్తిగా మీరు 1-on-1 కమ్యూనికేషన్ ఉండాలి. ఫుల్ ఇన్ఫర్మేషన్ టు ద పోలీస్కి ఖచ్చితంగా ఆ ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలన్నమాట. తర్వాత అనేది ఏంటంటే కోర్టులో సాక్ష్యాలను అందించండి. సో నెక్స్ట్ ఏంటంటే మీరు ఏదైతే కోర్టులో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు కదా, సో ఆ కోర్టులో పిటిషన్ పెట్టినప్పుడు ఏంటంటే కోర్టుకి సాక్ష్యాలను సమర్పించాలి. ఎలా పోయింది, ఎక్కడ పోయింది, సో ఎంత డబ్బు పోయింది, సో దీనికి నిర్ధారించడానికి పూర్తి సమాచారం బ్యాంక్ స్టేట్మెంట్స్ కానీ బ్యాంక్ అకౌంట్స్ కానీ ఖచ్చితంగా మీరు ఫైల్ చేయాల్సి వస్తుంది, సబ్మిట్ చేయాల్సి వస్తుంది. బికాస్ ఆఫ్ అది ప్రాసెస్ ప్రకారం వెళ్తుంది అనమాట. సో ఇంకొకటి ఏంటంటే నెక్స్ట్ రిఫండ్. ఈ రిఫండ్లో ఖచ్చితంగా ఎప్పుడైనా కోర్టు ఏం చేస్తుందంటే ఇక్కడ ఆదేశాలు జారీ చేస్తుంది. బికాస్ ఆఫ్ ఎందుకంటే ఆ అమౌంట్ నీదా కాదన్నది నిర్ధారించుకున్న తర్వాత కోర్టు నీకు ట్రాన్స్ఫర్ చేయడానికి పాసిబిలిటీ ఉంది. ఇక్కడ నువ్వు ఎలాంటి సమాచారం తప్పుగా చెప్పినా, ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఫేక్ ఇచ్చినా, సో అమౌంట్ నీకు వచ్చే అర్హత అయితే లేదు. సో ఖచ్చితంగా ఏంటంటే మీరు క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ విత్ బ్యాంక్ స్టేట్మెంట్ మీకు ఏదైతే అయ్యారో దాన్ని ఖచ్చితంగా మీరు కోర్టుకి సమర్పించాల్సి వస్తుంది. సో అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే సో ముఖ్యంగా అవసరమైన ఇన్ఫర్మేషన్ అనవసరంగా విఫలమైతే బాగుండదు. అంటే లైక్ ఏంటంటే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. మీరు ఎక్కువ ఏదో అమౌంట్ కావాలి, అది ఫేక్ ఇన్ఫర్మేషన్ అది ఇది అని మీరు ఇంకెక్కువ చెప్పి దాంట్లో మీరు చెప్తే మాత్రం అది చాలా వరకు డేంజర్ కేసు అవుతుంది. సో ఖచ్చితంగా నెక్స్ట్ ఏంటంటే బ్యాంక్ ఒకవేళ కోర్టు నిర్ధారించిన తర్వాత బ్యాంక్ అకౌంట్లోకి నీ అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేయబడుతుంది. సో లైక్ అడ్రస్కి ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఆధారాలు, దానికి సంబంధించిన మెయిల్, టెక్స్ట్ మెసేజ్, ఎఫ్ఐఆర్, సో ఎక్కడైతే ఫోన్ చేశావో అవన్నీ చూసుకున్న తర్వాత ఆటోమేటిక్గా నీ అకౌంట్లో డబ్బు అనేది ట్రాన్స్ఫర్ చేయబడుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ ఈజ్ ద స్టేజెస్ ఫర్ ది రికవరింగ్ స్కామ్. మన మనీని రికవర్ చేసుకోవడానికి ఇలాంటి స్టెప్స్ అని మనం